ఏమన్నాడు ఆడబిడ్డలకు ఏం చెప్పిండు? అయ్యో అక్క, మీరు నవంబర్లో డిసెంబర్లో కరెంటు బిల్లులు కట్టకుండ్రి, సోనియమ్మ కడుతుంది, మరి కరెంటు బిల్లులు కట్టనివ్వద్దు, మీరు 200 యూనిట్లు ఫ్రీ అని మాట్లాడిండు రేవంత్ రెడ్డి ఆయన మంత్రివర్గ సభ్యులు. అలా ఏమైందన్నా మరి సోనియమ్మకు పంపాలన్న బిల్లు, ఇంకెక్కడికన్నా పంపాలన్న, గాంధీ భవన్కు పంపాలన్న బిల్లు అంటే మెమ్మెమ్మే బెబ్బెబ్బే, ఇప్పటికి మళ్ళీ ఏం లేదు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా ఈ వేదిక ద్వారా, ఏం చెప్పిండ్రు మీరు, ఏం చేస్తున్నారు? ఆడబిడ్డలకు మాట ఇచ్చిండ్రు, అత్తలకు 4000, అత్తలకు 4000, వాళ్ళ ఇంట్లో అత్తకు మామ ఉంటే కూడా, అత్తగారి భర్త ఉంటే ఆమెకు కూడా ఇస్తాం. కేసీఆర్ భార్యాభర్తలకు ఇస్తలేడు, ఒక్కలకే ఇస్తుండు. అవ్వా తాతలకు ఇద్దరికి ఇవ్వాలి, మేము ఇద్దరికి ఇస్తాం, 2000 కాదు 4000 ఇస్తామన్నారు. అన్నారా అనలేదా? అన్నాడా మీ వంశీకృష్ణ కూడా? అనే ఉంటాడు. నరికిన ఆ రోజు అవ్వా తాతలకు ఇద్దరికి ఇవ్వాలి, ఒక్కలకే ఇస్తే ఎట్లా? కేసీఆర్ 2000 ఇస్తుండు, నేను 4000 ఇస్తా, ఆయన ఒక్కలకిస్తే నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. అవ్వా తాతకి ఇచ్చుడే కాదు, ఇంట్లో ఉండే కోడలి పిల్లకు కూడా నెలకు 2500 ఇస్తా అన్నాడు. మరి అలా తెలంగాణలో ఆడబిడ్డలు ఎదురు చూస్తా ఉన్నారు. 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎలక్షన్ కమిషన్ లెక్క ప్రకారం 1 కాదు 2 కాదు, 1,67,00,000 మంది ఆడబిడ్డలు 18 ఏళ్లు నిండినోళ్లు వాళ్ళందరూ ఎదురు చూస్తా ఉన్నారు. మరి ఇలా రేవంత్ రెడ్డి వచ్చిండు, కాంగ్రెస్ వచ్చింది, ప్రభుత్వం వచ్చింది, మాకెప్పటి నుంచి ఇస్తారు 2500 అని వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. గ్యాస్ ఫ్రీ అన్నాడు, 500 రూపాయలకే సిలిండర్ అన్నాడు. 1,24,00,000 గ్యాస్ సిలిండర్ కనెక్షన్లు ఉన్నాయి తెలంగాణలో, వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. 1,24,00,000 కుటుంబాలు, 1,34,50,000 కరెంటు మీటర్లు ఉన్నాయి తెలంగాణలో, వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. ఎప్పటి నుంచి చాలు చేస్తావు 200 యూనిట్లు ఫ్రీ అని. అప్పుడేమో అందరికీ అన్ని ఇస్తాడు, ఇప్పుడేమో కొందరికే కొన్నట. ఇప్పుడేమో నీకు బండి ఉందా, నీ ఇంట్లో 2 వీలర్ ఉందా, ఉంటే కట్టు, తెల్ల కార్డు లేకపోతే నీకు లేదు అని చెప్పి ఇలా అడ్డం పొడవు మాట్లాడుతూ ఉన్నారు.